అందరికీ నమస్కారం. తెలంగాణలోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ కూడా నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ మరి నేటి నుంచి అయితే 2025-26 విద్యా సంవత్సరం అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి చూస్తే అంగన్వాడీ కేంద్రాలు కూడా పునఃప్రారంభమవుతున్నాయి. 2025-26 సంవత్సరానికి తెలంగాణలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు అయితే ప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులు జూన్ 11తో ముగిశాయి. జూన్ 12 అంటే ఈ రోజు నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. చివరి పనిదినం ఏప్రిల్ 23గా నిర్ణయించారు. ఇక SA1 పరీక్షలు అంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అన్నట్టు అక్టోబర్ 24 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. ఇక SA2 పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు అంటే లాస్ట్ పరీక్షలు ఇవి. ఇక పండుగ సెలవులు చూస్తే దసరా సెలవులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 27 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 15 వరకు. ఈ విధంగా ఈ సంవత్సరం మొత్తం 230 పని దినాలుగా అకాడమిక్ క్యాలెండర్ అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. గత సంవత్సరం 222 ఆ విధంగా పని దినాలు ఉండేవి. ఈ సంవత్సరం 7 పని దినాల వరకు పెరిగినాయి. ఇక సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ రాష్ట్ర వ్యాప్తంగా 210 పాఠశాలలు అమలు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ దాదాపు ఈ సంవత్సరమే 1000 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించినప్పటికీ ప్రస్తుతానికైతే సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 210 పాఠశాలల్లో మాత్రమే అమలు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఈ ప్రీ ప్రైమరీని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. మరి వీటన్నిటికంటే మరి అంగన్వాడీ కేంద్రాలనే బలోపేతం చేసి, అంగన్వాడీ టీచర్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చి, అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000 అమలు చేసి, మంచి మెనూ అందించి మరి ప్రీ ప్రైమరీ స్కూల్ని అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తే బాగుండేది. ఇప్పుడు ప్రైమరీ స్కూళ్ళలోనే టీచర్ల కొరత ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్రీ ప్రైమరీ తరగతులు పెడితే ఇప్పుడు ఒక్కో టీచర్ ఇప్పటికే 5-6 సబ్జెక్టులు బోధించి 10 సబ్జెక్టులు బోధించలేక సతమతం అవుతున్నారు. ఇప్పుడు ప్రీ ప్రైమరీ పెడితే మరి టీచర్స్ సర్దుబాటు ఎలా ఉంటుంది, టీచర్ల మీద కూడా పనిభారం పడే అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచి అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీని ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం 5 ఏళ్లు పైబడిన పిల్లలు మాత్రమే 1వ తరగతిలో చేర్చుకుంటున్నాయి. అయితే ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుంచే విద్యను అందిస్తున్నందున మరి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళను ఎక్కువగా ఎంచుకుంటున్నారని, దీనివల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని చెప్పేసి ఇప్పుడు 210 స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులు అయితే ప్రవేశపెట్టారు. మరి కానీ అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ అక్కడ ఆ జిల్లాల్లో అత్యధికంగా ఈ ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళు అయితే నడుస్తున్నాయి. మరి ఆ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ ప్రీ ప్రైమరీ తరగతులను అయితే ఇంప్లిమెంట్ చేయడం లేదు. మిగతా జిల్లాల్లో కలిపి మొత్తం 210 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక హన్మకొండలో 16, జగిత్యాలలో 31, జయశంకర్ భూపాలపల్లిలో 30, కామారెడ్డిలో 1, కరీంనగర్లో 3, ఆసిఫాబాద్ 7, మంచిర్యాల 14, ములుగులో 1, నిర్మల్లో 2, నిజామాబాద్ 15, పెద్దపల్లి 45, సిద్దిపేటలో 28, వరంగల్లో 12 పాఠశాలల చొప్పున ఈ తరగతులు ప్రారంభిస్తున్నారు. మరి కానీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా మరి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తే బడుగు బలైన వర్గాలకు లాభదాయకంగా ఉండేది. ఇక ఈ సంవత్సరం మాత్రం ప్రతి ఒక్కటి కూడా మిడ్ డే మీల్స్ కానీ విద్యార్థుల హాజరు ప్రతి ఒక్కటి కూడా యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం 2025-26కి సంసిద్ధత, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందజేత, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నోట్బుక్స్ కూడా ఇస్తున్నారు. ఏ పాఠాలు టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇక పాఠశాలకు సంసిద్ధమైన టీచర్లు, విద్యార్థులు అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక చూస్తే అమ్మ మాట, అంగన్వాడీ బాట, పిల్లలకు స్వాగతం పలుకుతున్న అంగన్వాడీ కేంద్రాలు. ఇక్కడ చూడండి, అంగన్వాడీ కేంద్రాన్ని ఎంత ఆహ్లాదకరంగా తయారు చేసి బెలూన్లతో, చిన్నారులతో అంగన్వాడీ టీచర్లు, ICDS సిబ్బంది, గ్రామస్తులు, మహిళలు అందరూ కలిసి మరి అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమాలు అయితే విజయవంతం చేస్తున్నారు. అంగన్వాడీల్లో కేంద్రాల్లో పిల్లలు చేర్పించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రీ స్కూల్ విద్య గురించి కూడా తెలుపుతూ సెల్ఫీ ఫ్రేమ్ బెలూన్స్తో పిల్లలు తల్లులతో సెల్ఫీ తీసి ఈ విధంగా కార్యక్రమాలు అయితే విజయవంతం చేస్తున్నారు. ఇక చిన్నారులను అంగన్వాడీలో చేర్పించండి అంటూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కూడా ఇక్కడ పిలుపునిచ్చారు. ఈ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి 2 సార్లు ఎగ్ బిర్యానీ కూడా పెడుతున్నారు. ఇక మంచి న్యూట్రిషన్, మంచి నాణ్యమైన ప్రీ స్కూల్ అందిస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు చేరే విధంగా చూడాలని చెప్పేసి కలెక్టర్లు, మంత్రులు, ప్రభుత్వం కూడా ప్రజలందరినీ కూడా కోరుతుంది. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.